ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. చాలామంది మిత్రులు, అక్క చెల్లెలు మెయిల్స్లోను, కామెంట్స్లోను, గురువుగారు తేలికగా కార్తీక మాసంలో పరిహారాలు చెప్పండి, విశేషమైన ఫలితాలు కలగాలి, ఏది చేస్తే అలాంటి విశేషమైన ఫలితం కలుగుతుంది వివరించండి అని చాలామంది అడగడం జరిగింది. మీ అందరి కోరిక మేరకు ఈరోజు మీకు కార్తీక మాసంలో మీరు కొన్ని పరిహారాలు చేయటం వల్ల విశేషమైన ఫలితం పొందుతారు. అంత శక్తి ఈ మాసం. చాలామందికి తెలియనిది ఏంటంటే, ఎవరైనా సరే కార్తీక మాసంలో రెగ్యులర్గా ఈ నెల రోజుల పాటు ఆదివారం వదిలివేసి ప్రతిరోజు కూడా తులసి మొక్కకి కొద్దిగా నీరు పోసినా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. మొట్టమొదటి పాయింట్, తులసి మొక్కకి నీరు పోసినా సరే. రెండవది, మీరు దీపదానం. మన దేవాలయాల్లో మీరు గుర్తుంచుకోండి, పండితులకి, వేద పండితులకి ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా ఒక దీపాన్ని దానంగా ఇవ్వండి. కొత్త ప్రమిదలు, నూనె, అక్కడ దీపం వెలిగించి మీరు గుడిలో ఉన్న అయ్యగారితో మాట్లాడుకొని, బ్రాహ్మణుడితో మాట్లాడుకొని ఈ కార్తీక మాసంలో రేపటి నుంచే మీరు మొదలుపెట్టండి. దీపదానం చేయటం వల్ల కూడా విశేషమైన ఐశ్వర్యం, దీపదానం ద్వారా మీకు విశేషమైన ఐశ్వర్యాన్ని మీరు పొందుతారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నియమంగా ఎవరైతే తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారో, ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ ఉభయ సంధ్యలు అంటే ఉదయము సాయంత్రము ఎవరైతే దీపారాధన చేసి తులసి కవచ పారాయణం చేస్తారో వారి మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే నెరవేరుతుంది. బలంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ గురువులను కానీ కుటుంబ సభ్యులను కానీ పొరపాటును కూడా బూతులు మాట్లాడటం కానీ తిట్టడం కానీ చేయకూడదు. ఎవరైతే ఈ మాసం రోజులు అంటే కరెక్ట్గా ఒక నెల రోజుల పాటు ఈ చేస్తారో, పాటించగలుగుతారో వారికి శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా కొంతమంది నోములు చేస్తూ ఉంటారు. వారు ఎవరైనా సరే మాంసాహారం కానీ మద్యం కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలా కొంతమంది నోములు చేసేవారు ఎవరైనా సరే కంపల్సరిగా మంచం మీద పడుకోకూడదు, కింద పడుకోవాలి, నేల మీద శయనం చేయాలి. అలాగే ముఖ్యంగా కొంతమంది అంటే పర్టికులర్గా నోములు నోచేవారు అంటే వ్రతం చేసేవారు ఎవరైనా సరే ఒంటికి నూనె కూడా రాసుకోకూడదు. అలాగే మేకప్ అంటే మనం ఎక్కువగా చాలామంది ఏంటంటే మేకప్ వేసుకోవడం కానీ లేకపోతే ఆ పౌడర్ రాసుకోవడం కానీ అంటే ఏదైనా సరే శరీరానికి సంబంధించి అలంకరణకు సంబంధించిన వాటిని కూడా త్యజించాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు శ్రీమన్నారాయణ కృపా కటాక్షాన్ని పొందుతారు. అంటే ఉపవాసం చేసేవారు ఉంటారు, అలాగే పూజలు చేసేవారు ఉంటారు. అలా చేసేవారు మాత్రం ఖచ్చితంగా ఈ నియమాల్ని పాటించాలి. ముఖ్యంగా ఇంద్రియ సుఖాలు అంటే చాలా వరకు ఏంటంటే మనం ఈ కార్తీక మాసంలో ఇంద్రియ సుఖాల బాంటాఫీలో కాస్త జాగ్రత్తగా ఉంటే అద్భుతమైన ఫలితం పొందుతారు. కొంతమంది ఎవరైతే వ్రతాన్ని పాటిస్తారో వారు కంపల్సరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. వ్రతం చేసేవారు ఎవరైనా సరే అంటే కార్తీక మాస వ్రతాన్ని చేసేవారు. ఇంకొకటి, ఇంకా ఏది చేస్తే ఫలితం వస్తుంది చాలామంది అడుగుతారు. కార్తీక మాస కథను కూడా అంటే మనం ఏదైతే కథలు ఉంటాయో కథను కూడా మనం ప్రతిరోజు రోజుకు కథ విన్నా అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం. విశేషమైన శక్తి ఉంటుంది. వ్రతఫలం ఏదైతే ఉంటుందో కార్తీక పురాణంలో రోజుకు కథ విన్నా మనం ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతాం. ముఖ్యంగా మీరు నియమాల పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రెగ్యులర్గా చేసేవారు ఈ నెల రోజుల్లో మీరు ఖచ్చితంగా మీ నోటిని అదుపులో ఉంచుకున్న విశేషమైన ఫలితాన్ని పొందుతారు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చిన్న చిన్న నియమాలను మీరు పాటించినట్లయితే మీరు అద్భుతమైన ఫలితాలు పొందడమే కాకుండా
మీ జీవితంలో శ్రీమన్నారాయణ కృపాకటాక్షాన్ని పొందడంతో పాటు తులసి మాత అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మనం చూస్తూ ఉంటాం. మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుతుంది. ఇవి నేను చెప్పిన ఈ వీటిల్లో మీరు నియమంగా చేసినా, మేము ఇందులో ఏదైతే మీరు ఇందులో ఏ ఒక్కదాన్ని చేసినా, తులసి మొక్కకు నీరు పోసినా సరే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. మీ అందరికీ నా వినపం ఏంటంటే, మీరు ఎవరైనా సరే ఉభయ సందుల్లో కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర చక్కగా ముగ్గు వేసి తులసి కవచ పారాయణం చేస్తే సమస్త కోరికలు, వివాహం కావాలంటే వివాహం అవుతుంది, భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగవుతాయి, వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా ఉంటుంది. ఇది మగవారైనా ఆడవారైనా చేయవచ్చు. అందులో ఆడవారే చేయాలా మగవారు చేయాలని అనుమానం ఉంటుంది. కానీ నియమం ఏంటంటే, మీరు నియమంగా ఖచ్చితంగా సంధ్య వేళలు 2 సంధ్య ఉభయ సంధ్యల్లో ఏ సంధ్య చేసినా పర్వాలేదు, 2 సంధ్యలు చేస్తే ఇంకా ఫలితం ఉంటుంది. మీకు ఏ కోరికైనా సరే నెరవేరుతుంది. తులసి కవచ పారాయణం చేయటం వల్ల ఏ కోరికైనా సరే నెరవేరుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. మరిన్ని తులసి మొక్క గురించి వీడియోలు చెప్తాను. అంతకుముందు కూడా చెప్పాను. మీకు కార్తీక మాసంలో చేయవలసిన మరిన్ని ఉపాయాలు తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, ప్రతిరోజు కూడా చక్కగా ముగ్గు వేసి మీరు పువ్వులు పెట్టి అమ్మవారిని అలంకరించి 21 ప్రదక్షిణ చేసి తులసి కవచ పారాయణం చేయండి. ఎలాంటి పని అంటే మీరు మనసులో ఉన్న ఎటువంటి కోరిక, వివాహం కావడం లేని వివాహం అవుతుంది, సంతానం కలగడం సంతానం కలుగుతుంది, ఉద్యోగం రావడం లేని ఉద్యోగం వస్తుంది, వ్యాపారం బాగా సాగడం లేని వారికి వ్యాపారం బాగా సాగుతుంది. మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మీ ప్రయత్నం మాత్రం ఉండాలి. ఏమీ చేయలేమనుకుంటే, మిగతా నియమాలు పాటించలేకపోయినా ప్రతిరోజు కొద్దిగా నీటిని సమర్పించండి, ఆదివారాన్ని వదిలేసి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.